రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా అత్యంత నాణ్యతతో పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్ల గ్రామం, అలాగే జనగామ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా కడమంచి అబ్బమ్మ అనే లబ్ధిదారురాలితో పాటు పలువురి ఇళ్లను సందర్శించిన అధికారులు ఇంటి నిర్మాణ పురోగతి, ఇప్పటివరకు అయిన ఖర్చు మరియు అందుతున్న బిల్లుల వివరాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, నాణ్యత, వేగం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. గుడిసెలు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, రెండో విడత మంజూరు ప్రక్రియ చేపట్టే నాటికే మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కోసం అధికంగా అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు పడవద్దని, ప్రభుత్వం దశలవారీగా విడుదల చేసే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. నిరుపేద కుటుంబాలకు ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక సహాయం అందిస్తూ నాణ్యతను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మరోవైపు బాణాపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇదే సమయంలో గుడిసెల్లో నివసిస్తూ కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్న కుటుంబాల దుస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వారికి తక్షణమే గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని అక్కడికక్కడే తహసీల్దార్ను ఆదేశించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు మీకు శాంక్షన్ చేస్తే కట్టుకుంటారా? ఇక్కడే ఏం చేస్తారు మీరు? అందరూ 2-3 ఫ్యామిలీస్ ఉంటారు. హౌస్ నెంబర్ ఏం పెట్టారు? ఉన్నారా భర్త గారు? ఏం చేస్తారు? దీనికంటే ముందు వాళ్ళకి చూడండి. అది 15 డేస్ జాగా ఎక్కడమ్మా? మరి అది కూల్ చేస్తారా? ఈ కాలనీ మొత్తం అప్పుడు కట్టించినట్టు ఉంది. మెయిన్ రోడ్ అప్పు తీసుకుని వాళ్ళ అప్పు వాళ్ళకి చేసి మా పేరు మనిషికి రిజిస్ట్రేషన్ అయింది. నేను మీకు పాత ఇనుప సామాన్ల వ్యాపారం ప్లాస్టిక్. సో ఇట్ ఈస్ లైక్ దేర్ ఓన్ సెగ్రిగేషన్ సెంటర్. మీకు అది గ్యాస్ రాలేదా? నువ్వు చూపెట్టి రా లోపల పో. చిన్న నిలబడదు. బెడ్ లేదా? మంచం లేదా? ఎక్కడ పడుకుంటారు?